అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక కొత్త తలకాయ నొప్పి వచ్చి పడింది. ఓ పక్క ఇప్పటికే ప్రతిపక్షం వాళ్ళంతా కూడా దుమ్మెత్తి పోతా ఉంటే, ఇష్టానుసారంగా నన్ను తిడతా ఉంటే, మా మంత్రులు ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదని చెప్పి అధిష్టానానికి పోయి మొత్తానికైతే ఓ 14 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని కింద పడో మీద పడో కేసీఆర్కి కౌంటర్ ఇచ్చుకుంటా కేటీఆర్కి ఇక ఆయన్ని బెదిరించుకుంటా అడి చేసుకుంటా ఇడి చేసుకుంటా ఏదో లెక్క తిప్పుకుంటూ వస్తా ఉంటే మళ్ళా కొత్త తలకాయ నొప్పులు వచ్చి పడ్డాయి. తాజాగా ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజీనామా చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతా ఉన్నది. ఆయనకు అసలు పార్టీలో పట్టించుకోవట్లేదట. ప్రధానంగా జగిత్యాల నియోజకవర్గాన్ని, తర్వాత కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలని ఆయన ఒంటి చేత్తోటి భుజాల మీద బీఆర్ఎస్ పార్టీ అనేక కేసులు పెట్టినా 10 సంవత్సరాలు కక్ష సాధింపు చర్యలు చేసినా కూడా పార్టీ మారకుండా ఒక సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మరి ఆయన మొదటి నుంచి కూడా స్నేహపూర్వకంగా మెలిగి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దీన్ని ఎట్లా ఆపాలి, జీవన్ రెడ్డిని ఎట్లా ఆపాలి, ఇప్పటికే మస్తు పంచాయతీలు అవుతా ఉన్నాయి ఆడా అని చెప్పి ఆలోచన చేస్తున్నట్టు, మళ్ళా కొత్త సమస్య వచ్చినట్లు, కొత్త పంచాయతీ కొత్త తలనొప్పి వచ్చి పడినట్టు మాత్రానికి ముఖ్యమంత్రి గారికి కనబడతా ఉంది. మరి ఇదంతా ఎవరి వల్ల? ఇదంతా ప్రధానంగా ఎవరి వల్ల? ఇదంతా ముఖ్యమంత్రి గారు చేసిందే కదా అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి సమస్య వచ్చింది అని అంటే అది ముఖ్యమంత్రి గారే ఆలోచించకుండా 10 మంది ఎమ్మెల్యేలని టకా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని అందరినీ తీసుకుంటే ఇలా వాళ్ళు అక్కడ పెత్తనం చెలాయిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, 140 సంవత్సరాల అనుభవం గల పార్టీ, సీనియర్ పార్టీ. మరి ఏం చేసిరండి? ఒక చిన్న పార్టీ లాగా ఆలోచించకుండా అనాలోచితంగా ఎమ్మెల్యేలందరినీ తీసుకున్నారు. ఇవాళ జగిత్యాలో డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ మీద కారు గుర్తు మీద కేసీఆర్ ఆధ్వర్యంలో గెలిచిన తర్వాత వెంటనే డాక్టర్ సంజయ్ని తీసుకుపోయి జగిత్యాల బీఆర్ఎస్ నుంచి తీసుకుపోయి కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు. మరి ఆడ జీవన్ రెడ్డి ఉన్నాడు. 10 సంవత్సరాలు ఆయన మాజీ మంత్రిగా పనిచేసిండు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసుకుంటే ఇవాళ జీవన్ రెడ్డిని పట్టించుకున్నాడు పరిస్థితే లేదు. ఆయాల జగిత్యాల ఉన్నటువంటి పంచాయతీ మొత్తం జీవన్ రెడ్డికి, ఆడున్నటువంటి డాక్టర్ సంజయ్కే ఉన్నది. డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ మీద ఉన్నాడు, ఇక్కడ వచ్చేసేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ మీద ఉన్నాడు. 10 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసిన తర్వాత రైట్ ఇక మాకు అధికారం వచ్చింది, ఇప్పుడు డాక్టర్ సంజయ్ ఎట్లా చేస్తాడో చూద్దాం అని ఇష్టం వచ్చిన కక్ష సాధింపులు చేసిండు. ఇలా మన పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి జీవన్ రెడ్డి సంతోష పెడితే అది 3 రోజులు కూడా లేదా సంతోషం. తీసుకొచ్చిండ్రు, ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి పడేసిండ్రు, నియోజకవర్గానికి నువ్వే ఇన్ఛార్జు, నువ్వే బాస్. జీవన్ రెడ్డిని పట్టించుకున్నాడు లేడు. ఇక అలాంటప్పుడు ఎలాంటి నాకు పార్టీలో కనీసం గౌరవం లేనప్పుడు, మర్యాద లేనప్పుడు నేనెందుకు పార్టీలో ఉండాలని చెప్పి జీవన్ రెడ్డి కూడా రాజీనామా చేయబోతా ఉన్నాడు, ఎమ్మెల్సీకి రాజీనామా చేయబోతా ఉన్నాడు. మరి అవసరమైతే ఏరే పార్టీలోకి పోతాడా లేకపోతే మొత్తానికి, ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇంకొక నెల 2 నెలలు అయితే ఆయన పదవి అయిపోతుంది, ఇంకో 2 నెలలు అయితే ఆయన ఎమ్మెల్సీ అయిపోతుంది, మార్చి చివరి నాటికి అయిపోతుంది. మళ్ళా ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే ఆయనకు సీట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదట. ఆయనకు సీట్ ఇవ్వాలంటే పైసలు కావాలంటే జీవన్ రెడ్డి దగ్గర లేవు. జీవన్ రెడ్డి గారు పైసల కోసం చూసుకోలేదు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసమే ప్రయత్నం చేసినటువంటి జీవన్ రెడ్డి, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి డైరెక్ట్ రాహుల్ గాంధీ తోటి, సోనియా గాంధీ తోటి మాట్లాడగలటువంటి అనుభవం ఉంది, ఆయనకు ఆ పరిచయం ఉన్నది, అంత స్నేహపూర్వకంగా మెలిగేటటువంటి జీవన్ రెడ్డి పరిస్థితి ఇదా. ఇలా కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసుకొని 10 ఏళ్లు కష్టపడి అధికారంలోకి తీసుకొస్తే వీళ్ళు పోయి మళ్ళీ పెత్తనం చెలాయిస్తారు. అప్పుడు కేసీఆర్ పక్కన వీళ్ళే కూర్చున్నారు. ఇదే డాక్టర్ సంజయ్, ఇదే తెల్లం వెంకట్రావు, ఇదే దానం నాగేందరు, ఇదే కడియం శ్రీహరి, వీళ్ళంతా పోయి అప్పుడు కేసీఆర్ పక్కనే కూర్చున్నారు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మటే వీళ్ళ కేసుల నుంచి బయటపడడం కోసం, ఇలా పైసల కోసం, సంపాదించుకోవడం కోసం, అక్రమ ఆస్తుల కోసం ఇవాళ రేవంత్ రెడ్డి పక్కన కూడా వీళ్ళే కూర్చుంటారు. మరి జీవన్ రెడ్డి ఆడ కూర్చోవాలి? జీవన్ రెడ్డి వయసు అయిపోతున్నది, అరే 2 జిల్లాల్ని కాపాడుకున్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొస్తే జీవన్ రెడ్డిని తీసుకుపోయి అంత దూరంలో పడేసింది. జీవన్ రెడ్డి కూడా పైసలు లేవు, అవసరం లేదు, ఆయనకి ఏందా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేదని చెప్పా. మరి రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే పైసలు పెట్టలేరా ఎమ్మెల్సీకి టికెట్ ఇచ్చి పార్టీ పైసలు పెట్టి గెలిపించుకోలేరా జీవన్ రెడ్డిని?
ఇక జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని వదులుకుంటే డాక్టర్ సంజయ్ లాంటి వాళ్ళని నమ్ముకుంటే ఇక వచ్చేసరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే. కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే. ఇప్పటికి కూడా అనేకమైనటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి. జీవన్ రెడ్డి అనుచరులను కొట్టిర్రు. జీవన్ రెడ్డి వచ్చింది తర్వాత సంజయ్ వచ్చిండని చెప్పి అనేక మంది పార్టీకి రాజీనామా చేసి పోయిర్రు. ఇగో ఈ పంచాయతీలు అయితే ఉన్నాయి. మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాత్రానికి నాకు గౌరవం లేని దగ్గర నేను రాజీనామా చేయాల్సిందే, నాకు అవసరం లేదు. మరి దీన్ని ముఖ్యమంత్రి గారు ఎట్లా తెలుతాడో ఈ పంచాయతీ చూడాలి. అలా డాక్టర్ సంజయ్కి జీవన్ రెడ్డికి ఉన్నటువంటి పంచాయతీ మరి కూర్చొని సముదాయిస్తాడా, లేకపోతే నువ్వు టికెట్ ఇస్తావు, ఇగో ఇన్ని పైసలు ఇస్తావు, నువ్వు పోటీ చేయి, నువ్వు ఓకంటాడా, లేకపోతే డాక్టర్ సంజయ్కి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాడా? జీవన్ రెడ్డి పోతే మాత్రానికి కాంగ్రెస్ పార్టీ మాత్రానికి చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఆ జిల్లాలో అనేకమైనటువంటి ఓట్ బ్యాంక్ని కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఓవైపు రాజకీయ నాయకులు కానీ సోషల్ మీడియాలో సీనియర్ జర్నలిస్టులు అంతా కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాత్రానికి ఇక ఉండే పరిస్థితి అయితే లేదు. ఇప్పటికే 14 నెలల నుంచి ఓపిక పట్టుకుంటూ వచ్చిండు. 14 నెలల నుంచి ఓపిక పట్టుకుంటూ వచ్చిండు కానీ మరి జీవన్ రెడ్డి అయితే ఉండడు, రాజీనామా చేస్తాడు అనేది మాత్రానికి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతూ ఉంది.